నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా. తమ సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించిన నాయకులు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ వేడుకలు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రామచంద్రాపురం నియోజకవర్గం కాసిలూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామస్తుల నిరసన. గ్రామంలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కాపాడాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణలు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుపుతూ దేశ ఘనతను చాటి చెబుతున్నారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత ప్రధాన మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్య స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకునే దుస్థితి ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కవికొండల భీమశంకర్, కొక్కిలిగడ్డ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నీ గురించి కాదులేమ్మా, అందరూ కనపడతారు. ఇలా వచ్చేయండి, అందరూ మీరు కూడా కొంచెం ముందుకెళ్ళమా. రాజు, నవీన్ గారు ముందుకు వస్తే నువ్వు కనపడతావు. ఆయన